మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవరి ఆలయము? దేవుని ఆలయం. అందరూ చెప్పాలి, ఎవరి ఆలయము? దేవుని ఆలయం. ఎవరు దేవుని ఆలయం అని చెబుతున్నారు? మీరే ఆ దేవుని ఆలయం. మీరే ఆ దేవుని ఆలయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడనియు మీరు ఎరుగురా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు ఎప్పుడైతే దేవుని ఆలయంగా మార్చబడతారో దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తాడు. మీరు దేవుని ఆలయంగా మార్చబడకుండా ఉంటే దేవుని ఆత్మ మనలో నివాసం చేయుడు. దేవుని ఆత్మ మనలో నివాసం చేయకపోతే మనం ఎలా ప్రార్థన చేయాలో కూడా రాదు, ఎలా మాట్లాడ కూడా రాదు, ఎలా జీవితంలో భక్తిని ఎలా కొనసాగించాలో కూడా మనకు తెలియదు. మన సొంత ఆత్మతో మనం నడిచే విధానం కాదు, లౌకిక ఆత్మతో నడిచే విధానం కాదు, దేవుని ఆత్మతో నడవాలి. మన ఆత్మ ప్రకారంగాను, మన ప్రేరణ ప్రకారంగాను, మనకు మనసుకు నచ్చినట్లుగాను నడిచేది కాదు. దేవుని ఆత్మ ఎలా నడిపిస్తాడో, దేవుడు ఎలా జీవించమని చెప్తాడో, దేవుని ఆత్మ ద్వారా మనకేం చేస్తాడో ఆయన బోధిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మీరు దేవుని ఆలయంగా మలచబడకుండా ఉంటే దేవుని ఆత్మ మీలో నివాసం చేయుడు. దేవుని ఆలయంగా మనం మలచబడాలి. మనమే ఆయన ఆలయం అన్న మాట ఎంత అద్భుతకరంగా ఉందో చూడండి. మనమే దేవుని ఆలయంగా మలచబడితే ఆకాశాలు మహాకాశాలు పట్టజాలని దేవాది దేవుడు మానవ హృదయాలైన చిన్నపాటి హృదయంలో నీలో దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీలో దేవుడు ఉన్నాడంటే ఎంత అదృష్టం అండి. మనలో దేవుడు నివాసం చేస్తున్నాడంటే ఎంత అద్భుతం అది. మనము దేవుడు నివాసం చేసే దేవాలయాలుగా మార్చబడుతున్నామా? చాలామంది అనుకునేది ఏంటంటే దేవుడు ఎక్కడుంటాడు? దేవాలయంలో ఉంటాడు, దేవుడు గుడుల్లో ఉంటాడు, దేవుడు ఎక్కడో ఉంటాడు, దేవుడు ఎక్కడో ఎత్తైన పర్వతాల మీద ఉంటాడు. అక్కడికి ఎక్కి దేవుని కలుసుకుని దేవునితో మాట్లాడాలి అనే విధానంలో ఉంటారు చాలామంది. పూర్వకాలంలో ఒకవేళ మనము ఆలోచన చేస్తే దేవుడు ఎప్పుడు కూడా మనుషులతో నివాసం చేయాలని, మనుషులతో సహవాసం చేయాలని ఇష్టపడుతూ ఉండేవాడు దేవుడు. దేవుడికి ఏంటో కానీ మనుషులతో సహవాసం చేయాలన్నా, మనతో నివాసం చేయాలన్నా, మనతో ఉండాలన్నా దేవునికి చాలా ఇష్టం అండి. స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనతో ఉండడం దేవునికి చాలా ఇష్టం. దేవునితో మనం ఉండాలనుకోవడం ఆయనకి ఇంకా ఇష్టం. దేవుడు ఎప్పుడూ ఆశపడేది మనతో సహవాసం చేయాలని. ఈరోజు ఇంకా నువ్వు ఇంటికాడ ఉన్నావు అనుకోండి, త్వరగా వచ్చేస్తే బాగుండు, నీతో సహవాసం చేయాలని దేవుడు ఎంత ఆశపడతాడో. ఆమెన్, ఆమెన్. నీవు వాక్యం చదువుకుంటుంటే దేవుడు ఎంతో మురిసిపోతాడంటండి. ఆమెన్. నువ్వు ఎంతో శ్రద్ధగా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని ఆ చిన్నపాటి పనులు లేకపోతే ఏం చేసుకుని చక్కగా ముఖం కడిగేసుకుని ఉదయాన్నే బైబిల్ తీసుకుని చదువుకుంటే దేవుడు మురిసిపోతాడు. అంత ఖాళీ కూడా మనకు ఉండదు. ఉదయాన్నే లేచి చక్కగా బ్రష్ చేసుకుని బైబిల్ ఎదురు పెట్టుకుని చదువుకుని అలాంటి దైవికమైన లక్షణాలు ఉంటాయి ఎవరికైనా? దేంతో ప్రారంభించాలంటే మన దినాన్ని బైబిల్తో ప్రారంభించాలి. ఆమె ఎన్ని పనులు ఉన్నాయి, ప్రార్థన చేసుకోవాలి. తదుపరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? బైబిల్ చదువుకోవాలి. ఇక దినచర్య ప్రారంభించబడకూడదు. ఇంకా అవి చేయకుండా ఇది అయిన తర్వాతే మన పనిలో మనం చేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. మా వినయజ్యోతి ప్రతిరోజు బైబిల్ చదువుకుంటుంది. బైబిల్ చదువుకున్నాకే టిఫిన్ చేస్తుంది. ఆమె ఆ అలవాటు ఫస్ట్ నుంచి పెట్టుకుంది. బైబిల్ తెచ్చుకున్నావమ్మా? తెచ్చుకుంది. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ కూడా పెట్టుకుపోద్ది ప్రతిరోజు. ఆమెన్, ఆమెన్. ఎగ్జామ్స్ టైం ఇది బాబు. ఏ టైం ఇది? ఎగ్జామ్స్ టైం కదా. ఈ ఎగ్జామ్ టైంలో కూడా ఏం చేయాలి తెలుసా? ఉదయాన్నే లేచి మొదట బైబిల్ చదువుకున్నాక అప్పుడు నీ స్టడీ బుక్స్ చదవాలి. స్తోత్రం కలుగునుగాక.
అన్నిటికంటే ప్రథమ ప్రాధాన్యత బైబిల్కి ఇవ్వాలి. ఎల్కేజీ స్టూడెంట్కి ₹1,00,000 ఫీజు అంటే ఇప్పుడు ఆడికి కదా, మాట్లాడాలా? కనుక మరి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ చదివిస్తున్నాం. ప్రతిరోజు వానికి బైబిల్ కూడా నేర్పించాలి. స్తోత్రం కలిగాక. మంచి వయసు వచ్చేసింది. ఇప్పుడు వయసు వచ్చినా కానీ బైబిల్ చదవడం రావటం లేదు ఇంకా కొంతమందికి. అర్థమైందా? వయసు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? ఏ వయసు అది? పోయేకాలం వయసా? మంచి వయసు. ఏం చేయాలి ఇప్పుడు? వయసు వచ్చిన తర్వాత వయసు వచ్చిన వారు మేలు కీడులను వివేచించగలిగిన జ్ఞానేంద్రియాలు మనము సంపాదించుకోవాలి. స్తోత్రం కలిగాక. బైబిల్ చదవడం ద్వారా చాలా జ్ఞానవంతులు అవుతారండి. ఆమెన్. బైబిల్ చదివారండి. బైబిల్ పిల్లల చేత మనం బైబిల్ ప్రతిరోజు క్రమం తప్పకుండా చదివించాలి. బాబు రే పొద్దున్న నుంచి ప్రార్థన చేసుకున్నారా? తల్లులు అడగాలి. బాబు పెద్ద బుద్ధిమంతులాగా చదివేసుకున్నాం, ప్రార్థన చేసుకుంటూ చెప్పేస్తారు. గొప్ప వచ్చేయాలి కదా. ఇప్పుడు అడగమంటే ఏం చెప్పేస్తారు ఇప్పుడు వీళ్ళు? నేను ఇప్పుడు వాళ్ళని అడిగితే లేదు, మీరు చదువుతున్నారా చదవలేదని నేను అడగట్లేదు. వాళ్ళని ప్రతిరోజు అలా మోటివేషన్ చెయ్యాలి. పిల్లలకి అమ్మా ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, స్కూల్కి వెళ్ళి ఇలాంటి ఈ క్రమాన్ని మనం ప్రతిరోజు అలవాటు చేస్తే ఇంక నువ్వు కొన్నాళ్ళ తర్వాత ప్రతిరోజు చెప్పనవసరం లేదు. ఇంక ఇది నేను దీని తర్వాత ఇది చేసుకోవాలి కదా అని వాళ్ళకి ఏమైతే తెలిసేది అలవాటు అయిపోద్ది. ఆమెన్, ఆమెన్. బైబిల్ కొనుక్కున్నాం కానీ అసలు బైబిల్ కొనుక్కున్న ఒకసారి కూడా బైబిల్ పూర్తి చేయని మహా బలమైన గొప్ప విశ్వాసులు ఉంటారు. చాలా బలమైన విశ్వాసులు. ఇప్పటికి ఒకసారి కూడా బైబిల్ పూర్తి చేశానన్న వాళ్ళు చేయొద్దండి. బలవంతుడా, పరిశుద్ధుడా, మృత్యుంజయుడా, నా జీవనద 1 2 3 4 5 అంతే, 6 లేదు ఇంకా. అక్కడ ఉన్నప్పుడు సగం చదువుకుంది. ఎప్పుడు ఏ దేశం అది? ఏమండి, ఇంకా బైబిల్ పూర్తి చేయలేదు. ఆది కాండం అంతా చదివేస్తాం, నిర్గమకాండంలోకి వెళ్తాం, నిర్గమకాండంలో సగం చదువుతాం, ఇంకా అక్కడ ఎక్కడ దాకా చదువు జ్ఞాపకం ఉంటుంది. మరలా వచ్చేస్తాం మళ్ళీ వెనక్కి. మరి ఆ మధ్యలో ఏ గ్రంథం చదువు ఆ గ్రంథాలు కూడా తెలియదు కదా. మరలా ఫస్ట్ పేపర్కి వచ్చేది మళ్ళీ పూర్తి అవ్వదు, ముందుకెళ్ళదు. ప్రతిరోజు ఒక అధ్యాయం కాదు 3 అధ్యాయాలు మినిమం. దేవుని స్తోత్రం కలిగా. రోజులో 3 అధ్యాయాలు. ప్రతిరోజు ఎన్ని అధ్యాయాలు బాబు? అధ్యాయాలు తెలుసా? ఎన్ని అధ్యాయాలు రోజులో? 3 అధ్యాయాలు ఉదయాన్నే. ఒకవేళ కొంచెం పర్లేదు ఈరోజు కొంచెం బాగానే ఉందనుకుంటే 5 అధ్యాయాలు. దేవుని స్తోత్రం కలిగా. రోజులు ఎన్ని అధ్యాయాలు? ప్రతిరోజు 3 అధ్యాయాలు మినిమం పెట్టుకోవాలి. ఏమండి, నీకు ఖాళీ టైం దొరికినప్పుడు ఒక గ్రంథాన్ని చదవాలి. ఖాళీ రోజు ఒక రోజు దొరికింది, ఈరోజు ఏమని పెట్టుకోవాలి? ఈరోజు ఒక గ్రంథాన్ని చదవాలి. ఏ గ్రంథం? బైబిల్ గ్రంథం అంతా కాదు, ఏదో ఒక పుస్తకం. యోబు గ్రంథమా, లేకపోతే యెహెజ్కేలు గ్రంథమా, యెషయా గ్రంథమా, గ్రంథాలు ఉన్నాయి కదా. ఏదో ఒక గ్రంథాన్ని బైబిల్ అలా చదువుకుంటూ ఉంటుంటే దేవుడు మనతో నేరుగా మాట్లాడతాడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. చదువుకున్న బైబిల్ని ఏం చేయాలి తెలుసా? చదువుకున్న బైబిల్ని మరలా మనము రాసుకోవాలి. స్తోత్రం కలిగాక. ఇది అర్థమవుతుందా? మీకు అర్థమైతే లేకపోయినా కనిపిస్తుందా? కనిపిస్తుందా లేదా? ఏం కనిపించింది? ఏదో రాసినట్టు కనపడుతుందండి, అంతే కదా. ఇదంతా ఏంటనుకున్నారు? బైబిల్ నేను చదువుకున్న తర్వాత కొన్ని వచనాలు, ఆ అధ్యాయంలో ఉన్న ఒక్కొక్క వచనం నాకు అర్థమైన వచనాలు నేను మళ్ళీ ఇలా రాసుకుంటాను. ఇది రాసుకోవడం సులువైన పనా? బైబిల్ చదవడమే ఇక గొప్ప విశేషం అనుకుంటే మరలా దానికి అంత టైం కేటాయించుకుని
మరలా అది రాసుకోవడం ఇంకెంత భారం అది. ఉదయాన్నే లేచి కనీసం 1, 2, 3 అధ్యాయాలు చదువుకోవడానికి కూడా తీరిక లేని రోజులువి. అలాగని మనం అనుకుంటున్నాం. కానీ మన షెడ్యూల్ మనం ఏర్పాటు చేసుకుంటే దేని సమయం దానికి ఖచ్చితంగా మనకు ఉంటుంది. స్తోత్రం కలిగిన గాక. ప్రతిరోజు బైబిల్తో సహవాసం చేయి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. బైబిల్ అలా చదువుకున్న వారి జీవితాలు, చిన్ననాటి నుండి ఈ విధమైన క్రమాన్ని అలవాటు చేసుకున్న వారి జీవితాలు భవిష్యత్తులో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. స్తోత్రం కలిగిన గాక. వారు భవిష్యత్తుని గురించి ఇంకా వారు ఏ విధమైన రీతిలోనూ ఇక వారు ఆలోచించుకోని అవసరం లేదు. అసలు తల్లిదండ్రులు కూడా వీడు భవిష్యత్తు ఎలాగ ఉంటుందని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే అతనితో ఏం చేస్తాడు, ప్రతిరోజు మాట్లాడతాడు. దేవునితో సహవాసం ఏర్పడిపోద్ది. స్తోత్రం కలిగిన గాక. లోక సహవాసాల కంటే నాకు ఈరోజు చాలా బోరు కొట్టేసిందమ్మ అంటారు కొంతమంది. ఏం కొట్టేసింది? బోరు కొట్టినప్పుడు ఏం చేయాలి? బైబిల్ ఒక బోరు కొట్టినప్పుడు ఒక అధ్యాయం ఒక పుస్తకం అంతా చదివి బోరు గీరు దాతలకి. స్తోత్రం కలిగిన గాక. ఇవన్నీ పనిచేస్తామో మన జీవితానికి. ఒకవేళ నాకు చదువు రాదు, బోరు కొట్టినప్పుడు ఏం చేయాలి? లోపలికి వెళ్ళిపోయి దేవునితో ఇంకా అంతకంటే భాగ్యం ఏముంది? బైబిల్ చదవడం కంటే ఇక దేవునితో డైరెక్ట్గా మాట్లాడడం ఇంకా భాగ్యం కదా. స్తోత్రం కలిగిన గాక. అమ్మా అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా పక్క ఎవరితో చెప్పు. ప్రతిరోజు చదువు, ప్రతిరోజు బైబిల్తో దేవునితో మనము సహవాసం చేయాలి. రాత్రులు నిద్ర పట్టడం లేదా? లేచి 3-4 అధ్యాయాలు చదివి వెంటనే నిద్ర పట్టేది. స్తోత్రం కలిగిన గాక. 3-4 అధ్యాయాలు, ఒక 3 అధ్యాయాలు 5లోకి ఏమవుద్ది? ఒక అధ్యాయం అంతా చదివేస్తులోనికి కొంచెం బాగానే ఉంటుంది. ఇంకా కొంచెం మగత రాదు. ఇక 2 అధ్యాయం కూడా అయిపోయింది అనుకోండి, ఇక కాస్త ఇక 3 అధ్యాయాలకు వెళ్ళామనుకోండి, ఇక 3 అధ్యాయం చదివేసి లేకపోతే మధ్యలోనే పడుకుంటూ పోతాం. ఇంకా అలాగా రాత్రి నిద్ర పట్టకపోతే ఒక మంచి సూత్రం ఏంటది? బైబిల్ చదవండి, లేకపోతే ప్రార్థన చేసుకునండి. అంటే మనం ఎవరితో సహవాసం చేయాలో తెలుసా? దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేస్తే మన జీవిత గమనాలు మారిపోతాయి. ఆమెన్. ఆమెన్ చెప్పండి. యాక్టివ్గా ఉండాలి. మన పరిస్థితులు మార్చబడతాయి. మీ అమ్మ నాన్నలు మీ పరిస్థితులు మార్చలేరు. మీ ఆయన నీ పరిస్థితులు మార్చలేడు. ఏమండి, నీ ఉద్యోగం నీ పరిస్థితులు మార్చలేదు. మీ యొక్క పరికరాలు మన పరిస్థితులు మార్చలేవు. దేవుడు నీ పరిస్థితి మారుస్తాడు. కళ్ళజోడు తీసేయి. నాకు డౌట్ వచ్చిందంటే తీసేయాలి కళ్ళజోడు. ఇంకా దేవుడు నీ పరిస్థితి మారుస్తాడు. స్తోత్రం కలిగిన గాక. మన పరిస్థితులు మార్చే దేవునితో మనం ఎంత సహవాసం చేసినా తప్పు లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. 24 గంటలు సెల్లతో మగ్గిపోయే దానికంటే దేవునితో సహవాసం చేయడం మహాభాగ్యం. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. మన సహవాసం ఎవరితో? దేవునితో. అంటే దేవుడు కూడా వినాలి. నేను ఒక నిమిషం ఈ లైవ్ ఆఫ్ చేస్తే బాగుండు. కొంతమంది మాట్లాడాలి. మీరు దేవునితో సహవాసం చేస్తే మన బ్రతుకులు బాగుపడతాయి. అనాథు నుండి దేవునికి ఏం తక్కువని మనుషులతో సహవాసం చేయాలైనా ప్రతి చల్లపూట వేళ ఏదైనా వనములోనికి దేవుడు వచ్చేసేవాడంట. ఎందుకో తెలుసా? ఆదాముతో సహవాసం చేయాలని. స్తోత్రం కలిగిన గాక. దేవునికి ఏం తక్కువ అండి? దేవునికి అక్కడ 24 పెద్దలు, కోట్ల దేవదూతలు. ఎంతో అక్కడ దేవుడు సహవాసం చేసుకోవాలంటే దేవుడికి చాలా బిజీ. అవన్నీ విడిచిపెట్టేవాడు. దేవుడు ఎక్కడికి వచ్చేసేవాడు? ఏదైనా వనములోకి వచ్చేవాడు. ఏదైనా వనములోనికి చల్లపూట వేళలో ఏదైనా వనములో ఆదాము అవ్వలతో మాట్లాడినవయ్యా. ఈ మాట నంబర్లో నాతో పలకండి.
చల్లపూట వేళలో ఏదెను వనములో ఆదాము అవ్వలతో మాట్లాడినవయ్యా, నీవు మాట్లాడితే మేలయ్యా, నాతో మాట్లాడితే చాలయ్యా. చాలయ్య పడదాం. నీవు మాట్లాడితే చాలయ్యా, నాతో మాట్లాడితే మేలయ్యా. మాట్లాడుమో యేసయ్యా, నాతో మాట్లాడుమో యేసయ్యా. చెప్పాలి చెప్పాలి. మాట్లాడుమో యేసయ్యా, నాతో మాట్లాడుమో యేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా లేదు జోషుగా చెప్పండి. ప్రతి చల్లపూట వేళ ఆదాము అవ్వల దగ్గరికి దేవుడు వచ్చి ఆదాముతో ఏం చేసేవాడు తెలుసా? సహవాసం చేసేవాడు, చాలా కబుర్లు చెప్పేవాడు అంటండి. దేవుడు రాగానే ఆదాము ఏం చేస్తూ ఉండేవాడు? పరుగు 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 పరుగున దేవుని దగ్గరికి వచ్చేసేవాడు, కూర్చునేవాడు, చాలా చక్కగా సహవాసం చేసేవాడు. ఎంతసేపు సహవాసం చేయాలనుకోండి అంతసేపు సహవాసం చేసి ఆ తర్వాత మరలా వెళ్ళిపోయేవాడు. మరలా తర్వాత రోజు మరలా వచ్చేసేవాడు. ఎవరు? ఆదామా? దేవుడే. అంటే దేవునికి ఎంత ఇష్టమో మనతో సహవాసం చేయడం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆవిడ ప్రార్థన చేసుకుని, దేవా నీకు స్తోత్రం, ఈ రోజంతా నాతో రానాయనని సినిమా హాల్లోకి వెళ్ళిపోయింది. సినిమా హాల్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు దేవుడు ఎక్కడికి రావాలి? అలాంటి చోటకి వెళ్తాడు ఆయన? అలాంటి చోట్లకి వెళ్ళడు ఆయన. అంటే ఇప్పుడు అక్కడ ఏమి లేకుండా ఉందా వ్యక్తి? దేవుడు లేకుండా ఉంది, అది అర్థం చేసుకోవాలి. ఇంకొక ఆయన ఈ దినమంతా నువ్వు నాకు సహాయం చేయతంటని బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళిపోయాడు, వైన్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఆయన? బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్తాడు ఆయన? ఇంకొక ఆయన ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్సులు, రికార్డ్ డ్యాన్సులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిపోయారు కొంతమంది. ఎవరు వీళ్ళు? దేవుని బిడ్డలో బల్లారదుల్లో పాలు పొందుకుంటున్నవారు, పరిశుద్ధ బలలో చేయి వేస్తున్నవారు, అపవిత్రమైన కార్యాల్లోనికి వెళ్ళిపోతూ ఉంటుంటే దేవుడు హృదయం చాలా బాధపడిపోతాడండి. దేవుని మాట వినకుండా దేవునికి నచ్చని కార్యాలు చేస్తూ నచ్చని పనులు చేస్తూ ఉన్నామనుకోండి, దేవుడు ఒక్కసారి ఏం చేస్తాడు తెలుసా? విడిచిపెట్టేస్తాడు. దేవుడే కనుక విడిచిపెట్టేస్తే మన పరిస్థితి ఏమవుతుందో మనకు తెలియదు. వినాలి వినాలి వినాలి. దేవుడు విడిచిపెట్టకూడదు మనల్ని. మనం దేవుడే కనుక మనం విడిచిపెట్టి చాలామంది వెళ్ళిపోతాం. అలాంటప్పుడు దేవుడు కాస్త చొరవ తీసుకుని దేవుడు విడిచిపెట్టేసాడనుకోండి, మన పరిస్థితి ఏమైపోద్దో ఒకసారి మనం గమనించుకోవాలి. మన స్థితిగతులు ఏమైపోతే ఒకసారి గమనించుకోవాలి. కనుక దేవుడు మనతో ఉండాలి నిత్యము. అందుకని దేవునికి ఏది అయిష్టమైందో, దేవునికి ఏది నచ్చందో అది మన యొద్ద నుండి దాన్ని తీసి బయట పారవేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకరోజు మరలా దేవుడు ఏదెను వనములోకి వెళ్తే రోజు వచ్చే ఆదాము ఈసారి రాలేదు. వచ్చాడా? కనపడలేదు ఆదాము. రాగానే వచ్చేసేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు. ఒక్కమారు ఏమైందో తెలియదు కానీ మొత్తానికి రాలేదు. రాకపోతులోనికి దేవుడు పిలిచేటప్పుడు, ఆదామా ఆదామా ఎక్కడున్నావు అని దేవుడు పిలిచాడు. పిలిస్తే అప్పుడు ఆదాం అన్నాడు, అయ్యా నేను నీ స్వరం విన్నప్పుడు భయపడి ఇదిగో ఈ చెట్టు చాటున నేను దాగుని ఉన్నాను అని చెబుతున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఇప్పటి వరకు ఎప్పుడు లేదు కదా భయం నీకు, ఈరోజు ఎందుకు భయపడుతున్నావు ఆదామా అని దేవుడు మరలా ప్రశ్నించాడు. దేవుడు ఆదాము ఏం చేశాడో తెలియక కాదు, అసలు ఏం చెప్తాడో అంతే కదా.
మన హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయనకి తెలుసు అంట. అర్థమైందా? మన స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, మరొకసారి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి అన్నప్పుడు హల్లెలూయా 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 అన్నప్పుడు ఎలాగుంది? ఎలవయ్యా, అలాగెలవయ్య, చేయి ఖాళీ లేదు, అలాగెలవయ్యా అన్నట్టు అనిపిస్తుంది నాకు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటే దేవుని స్తుతించినట్టు ఉంది. ఎలాగంటే ఎలాగుంది? అలాగెలవయ్యా, చేయి ఖాళీ అని అంటుంది. కనుక ప్రతిరోజు దేవునితో సహవాసం చేసే వ్యక్తి ఈరోజు రాలేదు, సహవాసానికి రాలేదు. ఏవయ్యా అంటే నాకు భయం వేసి నీ దగ్గరికి రాను. మరి ఇన్నాళ్ళు ఎందుకు భయపడలేదు? ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన ఆ చెట్ల పనులు ఏమన్నా నువ్వు తిన్నవా అని అడిగితే, నేను తినడం కాదయ్యా బాబు, ఇదిగో నీవు నాకు ఇచ్చావు కదా, అందాల భార్య, అందాల భార్య, నారీమణి, ప్రాణేశ్వరి, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరు నుండి తీయబడింది కనుక ఏమనబడింది ఇప్పుడు నారి. ఎన్ని కవితలో ఇంకా ఆ యొక్క ఏం పేరు ఆవిడ పేరు, అవ్వమ్మగారిని చూసి ఇక పొంగిపోయి నాట్యాలు చేసి పరవాళ్ళు దొక్కేస్తున్నాడండి. ఎవరిని చూసి? అప్పటి వరకు సహవాసం ఎవరితో చేయాలో తెలిసేది కాదు ఈయనకి. ప్రతి జంతువుకు దాని జత పక్షులు ఉన్నాయి, ఆదాముకు మాత్రం ఏ పక్షి లేదు కదా. అందుకని దీన్ని చేసినందుకు చాలా పరవాళ్ళు దొక్కేశాడు. ఆ రోజున ఆదాము హృదయము ఎంత ప్రేమతో నిండిపోయిందో దేవుని స్తోత్రం కలగాక. అక్కడి నుంచి అవ్వమ్మ గారు ఏం చెప్పినా కానీ చేసేసేవాడు, ఏం చెప్పినా చేసేసేవాడు, ఏం చెప్పినా చేసేసేవాడు. చేసి 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 లాస్ట్కి పళ్ళు తెచ్చేమంది. ఆ పళ్ళన్నీ కోసి తెచ్చేవా అంటే ఏం చేశాడు? అవి వద్దమ్మా, దేవుడు చెప్పాడు ఈ తినొద్దని చెప్పాలి కదా ఈ పెద్ద మనిషి. ఏమండి, నువ్వు నాకు ఇచ్చావు కదా, అదే తెమ్మంది. ఆవిడ తినేసింది కాకుండా నన్ను కూడా తినమంది. కనుక ఆవిడ తినమంది కనుక నేను తింటిని, లేకపోతే నేనెందుకు తింటానయ్యా అన్నట్లు మాట్లాడు. నా తప్పేమీ లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏమండి, నేరుగా తప్పు ఒప్పుకోండి, చేసింది ఏం చేశారు అది అని అనుకో, వెంటనే ఒప్పుకోరు, ఎవరో ఒకరి మీద నెట్టేస్తారు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఎవరి మీద నెట్టేస్తున్నాడు? అవ్వమ్మ గారి మీద నెట్టేశాడు. ఏమండి, నేను నీకు తినవద్దని ఆజ్ఞాపించిన ఆ చెట్టు పళ్ళు నీవు తింటివా? తిన్నాడు అంటే అది ఆజ్ఞ ఏమైంది? ఇప్పుడు అతిక్రమించేశాడు. ఆజ్ఞ అతిక్రమించేయడం ద్వారా, ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా అది పాపంగా మారిపోయింది. పాపం మనుషుని పట్టుకుంటుంది కదా. పాపం శాపమై మనుషుని ఏం చేస్తుంది? పడుతుంది. ఎప్పుడైతే ఆదాము ఈ అతిక్రమమైన పని చేశాడో ఆనాటి నుంచి ఏదైనా వనములోనికి దేవుడు రావడం మానేశాడు. దేవునికి ఆదాముకి సహవాసం కట్ అయిపోయింది. ఇక ఆదాము దేవుని సహవాసంలో లేడు. ఇక దేవుడు అలిగాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎంత అర్హత ఇచ్చాడు, ఎంత యోగ్యత ఇచ్చాడు ఆదాముకి. దేవుడు స్థానంలో ఉండి దేవుడే ఏమండి ఆదాముతో సహవాసం చేస్తే ఆదాముకి అది ఎంత భాగ్యము. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించని ఆ పని చేయడం మానేసి ఏదైతే చేయవద్దన్నాడో దాన్నే చేశాడు. చేసి మొత్తానికి పాపాన్ని మూటగట్టుకున్నాడు. అక్కడతో ఆదాముకి దేవునికి సహవాసం కట్ అయిపోయింది, తెగిపోయింది, లింగ తెగిపోయింది. ఆదాముకి దేవునికి మాటలు లేవు. ఆదాముతో దేవుడు ఇంకా మాట్లాడలేదు. ఆ తర్వాత
ఆదాము చెమటూర్చి కష్టపడి అతను బ్రతికేదో బ్రతుకుతున్నాడు. ఇక దేవుడు నరులతో ఇక పెద్ద సహవాసం లేదు అక్కడి నుంచి. అలా తరాలు గడిచే కొలది అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాము నుండి యాకోబు నుండి 12 మంది, 12 మంది నుండి 70 మంది, 70 మంది తర్వాత ఐగుప్తు దేశంలో వారు వెళ్ళిన తర్వాత సుమారుగా ఎన్ని లక్షల మంది అయిపోయారు? హలో, ఎన్ని లక్షల మంది? 6 లక్షల కాల్బలం అన్నాడు. ఎన్ని లక్షలు? 6 లక్షల కాల్బలం అంటే 20 సంవత్సరాలు పై వయసు కలిగిన వారు. 20 సంవత్సరాలు పై వయసు, 20 నుంచి 40. ఆర్మీలో ఎప్పటి వరకు పనిచేస్తారు? 30-40? ఏమ్మా సహోదరి, ఆర్మీలో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు? సలీమి గారు నిన్నే 60 రిటైర్మెంట్ ఎప్పుడు? ఆర్మీలో ఒక 40 సంవత్సరాలకి మంచి వయసు ఉండగానే, 40 అంటే ముసడేం కాదు కదా, మంచి వయసు ఉండగానే ఆర్మీలో రిటైర్మెంట్ ఉంటుంది. అయితే 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు కలిగిన వారు ఎంతమంది అనుకున్నారు? 6 లక్షల కాల్బలము. అర్థమైందా? వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి ఉంటాయా? ఎవరికి? వీళ్ళకి పెళ్ళి అవుతాయా? పెళ్ళి అవుతాయి. వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసేస్తారు కదా. నేను ఆర్మీలోంచి వెనక్కి వచ్చాకంటే కాదు, ముందు చేసేస్తారు. ఇశ్రాయేలు యొక్క సాంప్రదాయం ఏంటంటే ప్రతి ఇంటిలో నుండి ఆర్మీలో పనిచేయాలి. మనకు నచ్చితే ఇస్తాం, లేకపోతే లేదు. అది ఆజ్ఞ వాళ్ళకి. ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలి? ప్రతి ఇంటి నుండి ఆర్మీలో పనిచేయాలి. అది వాళ్ళ యొక్క నిబద్ధత, నియమం. కనుక ఇలాగ 6 లక్షల కాల్భావం, 6 లక్షల మంది. తర్వాత ముసలా ముక్క ఉంటారు కదా, ఉండరా? ఈ 6 లక్షల కాల్భంలో మళ్ళీ స్త్రీలు లెక్కించబడలేదు. బైబిల్ లెక్కల్లో స్త్రీలు లేరు, కనుక అందులో స్త్రీలు ఉంటారు. మొత్తానికి ఇంచుమించు వీళ్ళందరూ కలిసి ఒక 40 లక్షల మంది రోడ్డు ఫిగర్ వేస్తున్నారని. ఉండొచ్చా? ఉండకూడదా? మాట్లాడండి అమ్మా. ఉండొచ్చు. రూరల్గా మనం వేసుకుందాం. ఒకవేళ ఇంకా ఎక్కువై ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఎన్ని లక్షల మంది అయిపోయారు. ఐగుప్తు దేశంలో ప్రజలు పెట్టిన మొర్ర దేవుడు విన్నాడంటండి. ఐగుప్తు దేశంలో ప్రజలు పెట్టిన మొర్రను దేవుడిని, వారి మొరను చూడ్డానికి దేవుడు వచ్చి ఆ మొరను చూశాడు. వీళ్ళని విడిపించడానికి మోషేను నాయకుడిగా ఎన్నుకున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, నేను ఈ ప్రజలతో నివాసం చేయనట్లుగా, నేను ఈ ప్రజలతో కాపురం ఉన్నట్లుగా నేను నివాసం చేయడానికి ఒక ప్రత్యక్షపు గుడారాన్ని, ఒక మందిరాన్ని నీవు ఏర్పాటు చేయి మోషే అని దాని నిర్మాణ రూపకల్పన అంతా చెప్పి, దాన్ని ఏ లెక్కలో ఏ కొలతల్లో వాడాలో, ఆ మందిరం యొక్క విభాగాలు ఎన్ని ఉండాలో అన్ని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు ఆ మందిరము? దేవుడు తన ప్రజలతో నివాసం చేయడానికి. స్తోత్రం కలిగిన గాక. ఇలాగనకండి. ఎలాగనిపిస్తుంది నాకు? ఎలాగంటే చాలా చిరాకు వస్తుంది ఎదుగు. కానీ ఈరోజు ఎలాగనకండి. అందరూ స్తోత్రం చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పండి. మరొకసారి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆ మందిరం? దేవుడు తన ప్రజలతో నివాసం చేయాలని. అక్కడ వదిలేసిన వాడు ఎక్కడ? ఆదాము దగ్గర వదిలేసినవాడు. ఆ రోజు నుంచి వీళ్ళతో ఇక నివాసం చేయాలని అనుకోలేదు. కానీ మరలా వీళ్ళని ఎలాగ వదిలేయకూడదు, వీళ్ళతో సహవాసం చేయాలి. మోషే, నాకు ఒక పరిశుద్ధమైన మందిరాన్ని నీవు నిర్మించు. ఇదిగో ఇదంతా పరిశుద్ధమైన అతి పరిశుద్ధ స్థలం. ఇదంతా పరిశుద్ధ స్థలం. ఆ వెనక భాగం అంతా ఆవరణం. 3 భాగాలుగా దీన్ని కట్టాలి. ఈ అతి పరిశుద్ధమైన స్థలములో మందసం ఉండాలి, అలాగే చిగురించిన అహరోను కర్ర ఉండాలి, అలాగే ఇశ్రాయేలు పోషించిన మన్నా పాత్ర ఉండాలి అని అవన్నీ చెప్పడం జరిగింది. కనుక అదంతా ఎందుకు? దేవుడు తన ప్రజలతో నివాసం చేయాలని. ఆ తర్వాత కనాను దేశంలో ప్రవేశం చేశారు.
ఆ తర్వాత మందిరము, అప్పటికి కూడా షిలోహోలో కూడా మందిరం ఉంది కదా. షిలోహోలో మందిరం, అన్న ప్రార్థన చేసుకున్న మందిరం, అది ఎక్కడది? షిలోహోలో ఉన్న మందిరం. ఒక స్థానాన్ని ఏర్పాటు చేశారు, అది కూడా డేరాల్లో గుడారాల్లో ఉండదు అది మందిరం కూడా. అయితే రాను 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 ఏమైందో తెలుసా? ఈ ప్రజలందరూ కూడా దేవుడు వారితో నివాసం చేయాలనుకున్నా కానీ వీళ్ళు మాత్రం లోకంతో సహవాసం చేయాలనుకున్నారు. దేవుడు వారితో ఉండాలని ఒక ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసి నన్నే వారు సేవించాలంటే వీళ్ళు ఒక దూడం చేసుకున్నారంట. ఏం చేసుకున్నారమ్మా? దూడం చేసుకున్నారు. ఒక ఆయన మొన్న పాటాడాడు, దూడమ్మా నీకు దండమమ్మ అని ఆ దూడ చుట్టూ తిరిగిపోరంట. దూడమ్మా నీకు దండమమ్మ, మా బతుకులు బాగు చేయమ్మా, మా బతుకులు బాగు చేసి దూడ నువ్వేనమ్మా, దూడ 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 అని ఆ దూడ చుట్టూ తిరిగివాడు. దేవుడు మళ్ళీ ఏం చేశారు? వీళ్ళు దేవుడిని వదిలేసారు. అర్థమైందా? పద్దాకి ఇదే పని వీళ్ళకి. దేవుడు ఏదైతే చేయొద్దంటాడో దాన్నే చేస్తారు వీళ్ళు, దాన్నే చేసేవాడు వీళ్ళు. ఇక ఆ మందిరం ఎన్ని మార్లు అరణ్యంలో వీళ్ళు తిరగబడ్డారు. ఆ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, న్యాయాధిపతులు పరిపాలన చేశారు. ఎన్ని మార్లు వీళ్ళు అతిక్రమంగా నడిచారు. దేవుని కార్యాలు వారు వెను వెంటనే మర్చిపోయేవారు. మరలా దేవునికి ప్రజలకి ఏమైపోయింది తెలుసా? కలెక్షన్ కట్ అయిపోతూ ఉండేది. ఈ మందిరాన్ని ఇలా కాదు, డేరాలో ఉండడం నాకు నచ్చలేదు, దేవునికి ఒక మంచి సుందరమైన మందిరాన్ని కట్టాలనుకున్నాడు దావీదు గారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. ఎలాంటి మందిరం? నేనైతే సరంబి వేసిన ఇంటిలో ఉంటున్నాను, దేవుని మందిరం ఇలా డేరాలో ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పి మందిరం కట్టాలనే దాని గురించి అన్ని పరికరాలు, బంగారం ఎంత ఉండాలో, వెండి ఎంత ఉండాలో, ఇత్తడి ఎంత ఉండాలో, ఈనెం ఎంత ఉండాలో, రాగి ఎంత ఉండాలో, ఏమండి ఈ యొక్క దేవదారు మునాలు ఎన్ని ఉండాలో, ఇవన్నీ కూడా అన్ని ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చేసాడంట. సమకూర్చేస్తే దేవుడు అన్నాడు, నువ్వు కట్టొద్దు దావీదు, నీ యొక్క కుమారుడు ద్వారా నేను ఆ పని చేయించుకుంటానని దేవుడు దావీదుని ఆపేస్తే, నేను కట్టాలని నిర్మించుకున్నప్పుడు ఆపడానికి దేవుడు ఎవరన్నారా? దేవుడు చెప్పాడు కనుక ఆ పని ఆగిపోయాడు, అంతే. స్తోత్రం కలిగాక. సౌలుతో దేవుడు ఏమన్నాడు? నీవు ఇదిగో ఆ హాయిపురంలో నువ్వు జయించినప్పుడు హాయిపురం నుండి ఏమీ నీవు తీసుకురాకూడదు, అది శాపగ్రస్తమైంది. హలో, ఏంటది? శాపగ్రస్తమైంది. అక్కడ నుంచి అందరిని చంపేయాలి, ఏది నీవు తీసుకురాకూడదు అన్నాడు. ఆ రెండు కూడా చేసేసాడు ఆయన. అందరిని చంపలేదు, కొంతమందిని తీసుకొచ్చాడు, ఆ రాజుగారిని తీసుకొచ్చాడు. తర్వాత ఏమీ తేకూడదు అన్నాడు కదా, అతను కూడా దోళ్ళని రంకులేసే దోళ్ళు అంటాయి. ఆ సమయాలు వెళ్ళి దేవుడు చేయవద్దన్న పని ఎందుకు చేసామంటే, నేనేం చేశాను, ఆయన చెప్పినట్టే చేశాను కదా అన్నాడు. మరి ఆ దోళ్ళ అరుపులెట్టి, ఆ రంకులెట్టి, ఆ సాల్లో రంకులెట్టి రా బాబు అంటే, అవి నా కోసం తెచ్చుకున్నానా? దేవునికి, నా దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి. శాపగ్రస్తమైంది తెచ్చి నేను బలి అర్పించమని ఎవడు చెప్పాడు? ఏదో పాడు పని చేసి ఇందులోని కూడా నేను దశభాగం తీయనకే. ఆ పాడు పని, ఆ పాడు డబ్బు దేవునికి మనం అవసరం లేదు. ఏం అవ్వాలి దేవునికి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. లంచం తీసుకుని లంచాల చేత, దోపిడీల చేత, దొంగతనాల చేత సంపాదించుకున్నది అది దేవునికి ఇస్తే దేవునికి ఏమైనా అవసరమా? దేవుడు దాన్ని వద్దు అని చెప్పాడు కదా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు దాన్ని వద్దు అని చెప్పాడు. నిషిద్ధమైనది దేవుడు, నిషిద్ధమైనది ఏది దేవుని సన్నిధికి రావడానికి వీల్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బలులు అర్పించే దానికంటే మాట వినటం శ్రేష్టం. ఏమనాలి? మాట వినాలి. పొద్దున్న రమ్మని తొడనాక రమ్మని చెప్పని వచ్చావా? మాట వినాలి. స్తోత్రం కలిగిన గాక. ఏమర్పించాలి?
లేదు నేను దేవునికి చాలా ఇచ్చేసానండి, దేవునికి పెట్టేశాను. ఇంకా ఒక ఆవిడంటే దేవుడే నాకు రుణం అన్నాడు అంటుంది. ఇంకా అదేంటి చూడు, దేవుడే ఏమన్నాడంట, దేవుడే నాకు ఇంకా రుణపడిపోయినాడు, అంత పెట్టాను దేవునికి. మా ఊళ్ళో చిన్నప్పుడు ఒక సహోదరి ఒక మాట, ఒక తల్లి ఒక మాట అంది, అది ఇప్పుడు ఇంకా మర్చిపోయాను. పాస్టర్ గారు అంట తిన్నన్నాళ్ళు తిని ఈరోజు తిరగబడుతున్నాడు అని చెప్తుంది పాస్టర్ గారిని. ఏం చేశాడు ఆయన? ఎవరిని కాదు, ప్రకాశమాయి గారినే. తిన్నన్నాళ్ళు తిని ఈరోజు నా మీద తిరగబడుతున్నాడు అంటుంది. ఏమండి, అసలు దేవునికి ఏం తక్కువ? దేవునికి ఏమైనా తక్కువ? మాట్లాడాలా? దేవునికి ఏమీ తక్కువ ఉండదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీవిచ్చే హృదయం కావాలి దేవునికి. ఆమేన్. అమ్మా సహోదరి, ఏం కావాలి? నీ హృదయం కావాలి దేవునికి. నీ హృదయం ఇస్తే దేవుడు ఆ హృదయాన్ని బాగు చేస్తాడు. నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వకూడదు. నీ హృదయాన్ని దేవునికి మాత్రమే ఇవ్వాలి. మొదటి స్థానము నీ హృదయంలో ఎవరు ఉండాలో తెలుసా? దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు నివాసం చేసే హృదయముగా నీ హృదయము మార్చబడును గాక. తర్వాత దావీదు కట్టలేదు కానీ సొలొమోను ఒక సుందరమైన దేవాలయం కట్టాడండి. ఆ దేవాలయం ఎలాగుంటుందంటే ప్రపంచంలో మొట్టమొదటి వింత. ఎన్ని వింతలు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో? సొలొమోను మందిరం కూలిపోయింది కనుక 7 వింతలు, లేకపోతే మొదటిది అది మొదటి స్థానంలో ఆ మందిరం ఉండేది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అలాంటి వింతల్లో ఒక వింత సొలొమోను కట్టిన మందిరం. అంత విచిత్రంగా మందిరం కట్టాడు, అంత సుందరంగా మందిరం కట్టాడు. ప్రపంచంలో నుండి నలుమూల నుండి ఈ సొలొమోను కట్టిన దేవాలయమును ఆ రోజున చూడడానికి వచ్చేవారట. అంత అద్భుతకరమైన రీతిలో ఆ మందిరం కట్టాడు. అందులో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు ప్రజలు. అందులో ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పాలా? దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. దేవుడు తన్మయం అయిపోతున్నాడు అండి. సొలొమోను కట్టిన మందిరానికి ప్రారంభోత్సవం రోజున ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. గట్టిగా చప్పలు కొట్టాలా? హల్లెలూయా. ఒక మేఘము సొలొమోను కట్టిన మందిరం మీద దిగి వచ్చింది. గట్టిగా చప్పలు కొట్టాలా? హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. ఆ ప్రారంభోత్సవం రోజున ఏమంటే ఎన్ని 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 అద్భుతాలు ఆ రోజు ప్రజలు చూశారు. ఆ మందిరంలోకి ఎవరు వచ్చేసారు తెలుసా? దేవుడు వచ్చేసాడు. హలో సహోదరి, చెప్పండి, ఆ మందిరంలోకి ఎవరు వచ్చారు? ఆకాశం నుండి అగ్ని. సొలొమోను ప్రార్థన ముగించగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేసిందంటండి. దేవునికి స్తోత్రం కలిగిన. అంత అద్భుతాలు ప్రజలు కళ్ళారా చూశారు ఆ రోజున. అయితే దేవుడు ఈ మందిరం పైన ఉన్నాడు, ఈ మందిరంలో ఉన్నాడు, దేవుని నివాసం ఇది అని ప్రజలందరూ కేరింతలు వేశారు, కేకలు వేశారు. రాను 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 ఒక 500-600 సంవత్సరాలు గడిచిన తర్వాత వీళ్ళు మరలా అతిక్రమం ఏర్పడింది. ఏం ఏర్పడిందమ్మా చెప్పాలి? ఏం ఏర్పడింది? అతిక్రమం ఏర్పడింది. అమ్మ కళ్ళు తెరిచి వినొచ్చు కదా అమ్మా? కళ్ళు తెరిచి వినొచ్చు కదా? కళ్ళు తెరిచి వినొచ్చు కదా? దేవుని స్తోత్రం కలిగా. ఒకవేళ నిద్రపోతే అలా కళ్ళు తెరిచి నిద్రపోతే చక్కగానే. కళ్ళు తెరిచి నిద్రపోతే 2 పనులు జరిగిపోతాయి. కళ్ళు తెరిచి నిద్రపో. దేవుని స్తోత్రం కలిగాక. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. కళ్ళు తెరిచి నిద్రపోవడం ఎలాగో ప్రాక్టీస్ చేస్తే అది నడుస్తుంది. ఇంకెవరికి ఇబ్బంది ఉండదు. నాకు కూడా ఇబ్బంది, నేను అలాగే వెళ్ళిపోతాను, మీరు కూడా డీప్లోకి వెళ్ళిపోతారు. కానీ అలా దేవుని స్తోత్రం కలిగాక. తర్వాత ఈ మందిరం ఈ ప్రజలు ఏమైపోయారు? తర్వాత వీళ్ళు కూడా అతిక్రమంలోకి వెళ్ళిపోయారు. రాను 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 వీళ్ళు చేసిన అతిక్రమాలను బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? నెబుకద్నెజర్ రాజుని ప్రేరేపణ చేశాడు. నాకు ఈ మందిరం కూలగొట్టేసినప్పుడు అది చదివినప్పుడు నా హృదయం ఎంత బరువెక్కిపోయిందో. ఏంటి, ఎంత కష్టపడ్డాడు దావీదు ఆ మందిరం కొరకు, ఎంత ధనాగారాన్ని దావీదు
పోగు చేశాడు. దాని కొరకు సొలొమోను 7 సంవత్సరాలు మానకుండా ఏకదాటిగా లక్షల మంది పనిచేశారండి మందిరం కొరకు. అమ్మా ఏం చేశారు? సొలొమోను ఎన్ని సంవత్సరాలు కట్టాడు దాన్ని? 7 సంవత్సరాలు లక్షల మంది పనిచేశారు ఆ మందిరం కొరకు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. లక్షల మంది. ఏమండి, బంగారం ఎంత అసలు, వెండి ఎంతో లెక్క పట్టలేకపోయారు, ఇత్తడి లెక్క పట్టలేకపోయారు. అలా లెక్క పట్టలేని తూస సఖ్యము కానంత విస్తారమైన బంగారము, వెండి, ఇత్తడి, రాగి, ఎంత ఈ లోహాలన్నీ దేనిలో? మందిరం పరికరాలు, మందిరానికి ఖర్చు పెట్టేశాడు. తూస సఖ్యము కానంత ఇత్తడి ఎంత రేటు? ఇక ఇనుమంటే ఇంక ఇనుము ఇత్తడి ఇంకా అసలు లెక్కలోకి రాలేదు. ఇనుము ఇత్తడి ఇది ఎంత వాడారో కూడా లెక్కట్లేకపోయారంట. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎంత సుందరమైన కట్టినారు ఆ మందిరాన్ని. దేవుడు అందులో కూడా ఉండడానికి ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? వీళ్ళ అతిక్రమాన్ని బట్టి, వీళ్ళు చేసిన తిరుగుబాటుతనాన్ని బట్టి దేవుడు అందులో కూడా ఉండడానికి ఇష్టపడలేదు. అందుకని నెబుకద్నెజర్ రాజుని, కల్దీల రాజు ప్రేరేపణ చేస్తే అతను వచ్చి మందిరాన్ని తునాతునకలు చేసేసాడండి. మందిరాన్ని తునాతునకలు చేసేసాడు. మందిరం లోపల పునాదుల్లో సలువురాళ్ళు అవి పెద్ద రేటు అయ్యి ఆ రాళ్ళను కూడా పెకిలించేశాడంట ఈ నెబుకద్నెజర్ రాజు. గోడల్లో ఉన్న బంగారము, అతను ఎక్కడెక్కడ బంగారం ఉపయోగించాడో, ఎక్కడెక్కడ వెండి ఉపయోగించాడో, ఎక్కడెక్కడ ఇత్తడి ఉపయోగించాడో, వినుము ఉపయోగించాడో అదంతా కూలగొట్టేశాడు. ఆ మందిరం అంతా కూలగొట్టేశాడు. పునాదులు కూడా పెకలించి వేశాడు. మందిరంలో ఉన్న ఉపకరణాలు అన్నీ కూడా బంగారు, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణములు అన్నీ కూడా పట్టుకెళ్ళిపోయాడు. ఏమండి, అది ఎంత భయంకరమైన సిచ్యువేషనో. ఎందుకో తెలుసా? అది దేవుడు చూస్తుండగానే, అర్థమైందా? హలో, ఎవరు చూస్తుండగా? దేవుడు చూస్తుండగానే నెబుకద్నెజర్ రాజు దాన్ని కూలగొట్టేశాడు, తునాతునకలు చేసేసాడు, పెగలగించేశాడు. పునాదులను కూడా బయటికి, ఆ రాళ్ళు కూడా, బండలు కూడా బయటికి తీసివేశాడు. ఇవన్నీ బబులోను దేశం పట్టుకెళ్ళిపోయాడు. యెరూషలేము నాశనం చేయబడింది. యెరూషలేము కోట గోడలు నాశనం చేయబడ్డాయి. యెరూషలేము తగలగట్టబడింది. నెహెమ్యా నాటి కాలంలో ఎందుకయ్యా నీ ముఖం విశారంగా ఉందని రాజు అడిగితే, అయ్యా నా ప్రజలు బహు శ్రమలు నిందలు అనిపిస్తున్నారు, యెరూషలేము కాల్చబడి ఉంది, నేను ఎలా సంతోషంగా ఉండగలను అని నెబుకద్నెజర్ రాజు అని నెహెమ్యా చెప్తాడు రాజుకి. 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఎన్నిసార్లు చెప్పాలి? నోటితో చెప్పాలి. 70 సంవత్సరాలు చెర. ఎవరు? వీళ్ళే, యూదులే. 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. మందిరం ఏమైంది మరి? కూలగొట్టబడింది. పునాదులు కూడా లేవు. 70 సంవత్సరాల తర్వాత దేవుని మహాకృపను బట్టి మరలా దేవుడు వారిని ఎక్కడ తీసుకొచ్చాడు? మరలా యెరూషలేము తీసుకొచ్చాడు. దేవుడు ఎంత ప్రేమమయ్యాడో చూడండి. ఎన్ని సంవత్సరాల తర్వాత? 70 సంవత్సరాల తర్వాత మరలా వారిని యెరూషలేము తీసుకొచ్చి జెరుబ్బాబేలు నాయకత్వంలో మరలా దేవుడు వారికి, జెరుబ్బాబేలు నాయకత్వంలో దేవుడు వారికి మరలా మందిరాన్ని నిర్మించాడు. మరలా మందిరం ఏర్పడింది. సొలొమోను కట్టినంత సుందరమైన గొప్ప మందిరం కాదు, కానీ ఒక మోస్తరుగా మొత్తానికి బాగానే మందిరాన్ని కట్టుకున్నాడు. బాగానే కట్టుకున్నారు. ఈ మందిరము రాను 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 ఇది మక్కాబీల కాలం వస్తువులోనికి ఈ మందిరం కూడా ఏమైందంటే పాడు చేయబడిపోయింది. ఈ మందిరం కూడా పాడు చేయబడిపోయింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు నాటి కాలం వచ్చే వస్తువులోనికి ఈ మందిరము సుమారుగా అది ఆయన పేరు హేరోదు రాజు 46 సంవత్సరాలు అసలు మందిరం కట్టడంలో చాలా ప్రయాసపడ్డాడు. మరలా ప్రజలకు ఒక మంచి మందిరం ఇవ్వాలని మందిరం కట్టారు. అందులో దేవుడు నివాసం చేస్తూ ఉన్నారు అనుకున్నారు.
బాగానే నడుస్తుంది అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు నాటి కాలానికి మరలా ఈ మందిరం ఎలా మారిపోయింది తెలుసా? దొంగల గుహగా మారిపోయింది. అందుకని నా మందిరము సమస్త జనులకు ఎలాగ ఉండాలి ఇది తెలుసా? ప్రార్థనా మందిరంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రజలు నివాసం చేసే మందిరంగా ఉండాలి. ప్రజలు బాగుపరచబడాలి. ప్రజలు దేవుని సన్నిధానంలో అభివృద్ధి చెందాలి. ఆత్మీయంగా వీళ్ళు బలపరచబడాలి. ఎందుకు? నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరాన్ని అయితే మీరేం చేశారు తెలిసిన మందిరాన్ని దొంగల గుహగా చేశారు అని బల్లలు, ఆ పావురాలు అమ్మిన వారిని, ఆ పీటకాలు వేసి కూర్చున్న వారిని, ఆ బల్లలు పడగొట్టి వేసి కొరడాలు తీసి వాళ్ళు ఏం చేశాడు? అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క కోపం ఎవరు చూడలేదు. ఆ రోజునే కోపాన్ని ఆయన ప్రదర్శించాడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆ రోజునే కోపాన్ని ఆయన ప్రదర్శించారు. ఆ కోపానికి తట్టుకోలేకపోయారు. అంటే దేవుని మందిరం ఎలాగైపోయింది తెలిసే ఇప్పటికి? దొంగల గుహగా మారిపోయింది. అది ప్రజల క్షేమం కొరకు అన్నట్టుగా కాకుండా ఈ మందిరము ఒక దొంగల గుహగా, ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయి భయంకరమైన మరలా మొదటి స్థానంలోకి వెళ్ళిపోయింది. అంటే దేవుడు తన ప్రజలతో ఉండాలి అనుకుంటున్నా అసలు వీళ్ళు దేవునికి స్థానం ఇవ్వట్లేదు. అది చెప్పాలనుకున్నది. దేవుడు తన ప్రజలతో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏదో రకంగా మరలా దేవుడు వీళ్ళతో కనెక్ట్ అవ్వాలి, వీళ్ళతో సహవాసం చేయాలి. నేను చెప్పాను కదా, కళ్ళు మూసుకుని వినొద్దని. మీరు నిద్రవటం లేదు, కాకపోతే ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుని వింటున్నారు. కళ్ళు మూసుకుంటే ఇంట్లో ఏమవుతుంది? పరజ్ఞానంలోకి వెళ్ళిపోతారు. పరజ్ఞానంలోకి వెళ్ళిపోయి అంటే చాలా ప్రమాదాలు వస్తాయి. పట్టపక్కలే ఏమైనా జరగవచ్చు. కనుక ఏ జ్ఞానంలోకి వెళ్ళకూడదు? పరజ్ఞానంలోకి వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరూ దేవుని దర్శనం పొందుకుందురు గాక. దేవుని జ్ఞానంతో మనం నింపబడుదుము గాక. హల్లెలూయా. దేవుడు తన ప్రజలతో ఉండాలనుకుంటాం, కానీ ప్రజలు ఏం చేయనిస్తలేదు తెలుసా? దేవుణ్ణి ఉండనివ్వట్లేదు. ఎక్కడో దేవునికి, దేవా నువ్వు ఒంట్లో ఉండు తండ్రి, నేను ఊరంతా తిరిగి వచ్చేస్తాను, బయటికి వెళ్ళిపోతున్నారు చాలామంది. దేవుడు ఎక్కడా? అందుకని కొంతమంది దేవుడి గది ఎట్టుకుంటారు. ఎందుకో తెలుసా? దేవుడి గది ఎందుకు ఎడతారు? ఆ దేవుడి దగ్గర అందులో ఉంటాడు, ఆయన బయట రాడు, తలుపేసేస్తారు దేవుడికి. వీళ్ళు బయట చక్కబెడతారు. దేవుడిని ఎక్కడో ఒక గదికో, ఒక గృహానికో, ఒక ఇంటికో పరిమితం చేసేయకూడదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని దేవుడు చొరవ తీసుకుని, స్తోత్రం చెప్పండి, దేవుడు చొరవ తీసుకుని, ఇదిగో దేవుడు నాకు ఎలాంటి మందిరం మీరు కడతారు? అసలు నేను నివాసం చేసే స్థలం ఏది? ఆకాశాలు మహాకాశాలు పట్టజాలిన దేవాతి దేవుడు కదా ఆయన. ఏమండి, ఎక్కడో దేవుణ్ణి పెట్టి మనం అక్కడే ఉండు, నా పనులు నేను చక్క పెట్టుకుంటానని కోనవలో మనం ఉండకూడదు. దేవుడు ఎప్పుడు మన హృదయాల్లోనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. ఏ రోజు రాజు కట్టిన మందిరం కూడా ఏమైంది? ఎప్పుడు కూలగొట్టబడింది? అది యేసు ప్రభు వారు శిలువ మరణం తర్వాత వీళ్ళేమనుకున్నారు? మా మీద, మా పిల్లల మీద ఆ నీతిమంతుడి రక్తం ఉండునుగా, కానీ వారికి వారే శపించుకున్నారు కదా. పిలాతు రాజు చేతులు కట్టి కడిగేసుకుంటే వీళ్ళేం చేశారు? మా మీద ఉండునుగా కనుకున్నారు. అక్షరాల క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఏమండి ఈ మందిరం కూలగొట్టబడింది. టైటస్ చక్రవర్తి దీన్ని హిట్లర్ నాటి కాలంలో దీన్ని ఏం చేశారు తెలుసా? టైటస్ కాదు, హిట్లర్ ఏం చేశారు తెలుసా? దీన్ని భయంకరమైన రీతిలో దీన్ని కూల్చివేయడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజల్ని, లేకపోతే యూదులు అనుకున్న వారిని 10 లక్షల మందిని ఓసకోత కోస్తే యెరూషలేములో రక్తము ఏరులై పారిందంటండి. అంత భయంకరమైన శ్రమ. ఎందుకో తెలిసేది అంతని? దేవుని మాట ప్రజలు వినకపోవడం కారణాన్ని బట్టి. అమ్మా, దేవుని మాట వినాలి. మనం ఎవరి కోసం చేస్తున్నావు? ఎవరి కోసం? అందుకని ఆయన ఏమన్నాడు? నీ కోసం, నీ పిల్లల కోసం ఏడువు. ఆమేన్.
వాళ్ళ కోసం వాళ్ళ పిల్లల కోసం ఏడకుండా కొంతమంది ఎవరి కోసం ఏడుతారు చెప్పండి, మీరు చెప్పండి. మీ పిల్లల కోసం ఏడమ్మా, ఇక ఆలకీలకే పడి ఆడమే సరిపోద్ది, ఇంకెప్పుడు ఏడుతావు మరి వీళ్ళ కోసం? మనం చెప్పాను కదా, అది బయట కూర్చుని గుమ్మాలోకి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళందరినీ ఏం చేస్తుందో తిట్టుకుంటామే. మరలా కూర్చున్న దగ్గరకు ఒక వ్యక్తి మంచిలు అందించాలి వీళ్ళకి, ఆ మంచిలు తాగేసి మళ్ళీ పడతారు అన్నమాట. ఏమండి, ఎవరి కోసం ఏడవాలి చెప్పండి, నిజం చెప్పండి. ఎవరి కోసం ఏడాలి? మన బ్రతుకుల కోసం ఏడవాలి. ఆమేన్. మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ పడిపోతుంటే ఏడవాలి. మన కుటుంబాల కోసం ఏడవాలి, బిడ్డల కోసం ఏడవాలి. ఇంకా మారలేని వారు ఉన్నారు కుటుంబంలో, వారి కోసం ఏడవాలి. స్తోత్రం కలిగిన గాక. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని ప్రభువు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరి కోసం ఏడవాలి? మనము మన ఆత్మీయ జీవితం కొరకు మనం ఏడవాలి. దేవుని సమక్షంలో మనము కాపాడబడాలి. చదవండి, ఇప్పుడు మరలా చదవండి వాక్యము. కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవమ్మా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుడు ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? మీరు ఎలాగున్నారు ఇప్పుడు? నీవే దేవుని ఆలయంగా మారాలి. స్తోత్రం కలిగిన గాక. నీ హృదయంలో దేవుడు ఉండాలి. నిన్ను కదిపితే దేవుని మాటలు రావాలి. నిన్ను కదిపితే దేవుని యొక్క ఆ దైవత్వం కనపడాలి. దేవుడు మనలో నివాసం చేసినప్పుడు, దేవుడు మనతో కాపురం ఉన్నప్పుడు, దేవునితో మనం ఉన్నప్పుడు ఆ దైవికమైన దేవుని ఆలోచనలు తప్ప కానీ ఇక లోక సంబంధమైన ఏ గమనం మన జీవితంలో కనపడకూడదు. స్తోత్రం కలిగిన గాక. లోకం కనపడకూడదు, లోకపు ఛాయలు కనపడకూడదు, లోకపు తత్వం కనపడకూడదు, లోకపు మాటలు కనపడకూడదు. దేవుని ఆత్మ మనలో నివాసం చేయాలంటే హృదయమే నీ ఆలయం క్రీస్తు అంటే మన హృదయంలో దేవుడు ఉండాలి. దేవుడు నివాసం చేయాలంటే దీన్నే మన దేహాన్నే దేవుని ఆలయంగా మలుచుకోవాలి. స్తోత్రం కలిగిన గాక. ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీతోనే రావాలి. ఆమేన్. నేను ఆటో ఎక్కి వెళ్తాను, ఆయన నువ్వు ఎక్కడ ఉండి అనకూడదు దేవుణ్ణి. స్తోత్రం కలిగిన గాక. నాయన దేవుడిని ఇంట్లో పెట్టి తొలిపేయకూడదు, గుళ్ళో పెట్టి. ఏమంటే దేవుడు ఇందులో ఉంటాడా? ఈ గుళ్ళో ఉంటాడా? చెప్పండి. ఇందులో ఉంటాడు దేవుడు? పడుకుంటాడా తలగడ తెచ్చుకొని? ఎందులో ఉంటాడు దేవుడు? అందులో ఉన్నాడు. ఇది మనం ఆరాధించుకోవడానికి ఒక స్థలం. ఇది దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ స్థలాన్ని మనం సుందరంగా చేసుకుంటున్నాం. ఈ స్థలాన్ని మనము బాగు చేసుకుంటున్నాం. కానీ దేవుడు ఇక్కడే ఉంటాడంటాం కాదు. దేవుడు నీ హృదయంలో ఉండాలి. దేవుడు నీతో పయనం చేయాలి, నీతో సహవాసం చేయాలి. కనుక మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో ఉన్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయాన్ని పాడు చేయకూడదు. ఏది ఆలయము? ఇదే దేవుని ఆలయము. మన దేహమే దేవుని ఆలయము. ఈ దేహాన్నే నీవు గుడిగా మలుచుకోవాలి. ఈ దేహంలో దేవుడు నివాసం చేయడానికి స్థలం ఇవ్వాలి. అందుకని స్థలమీయుడి అని ప్రభువు చెప్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అదే చెప్తున్నాను, అదే వద్దన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఏం చేయాలి? స్థలం ఇవ్వాలి. స్థలం ఇవ్వండి. ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ ఇది చనిపోలేదని చెప్పాడు. స్థలం ఇచ్చారు, ఆ చిన్నది బ్రతికింది. స్తోత్రం కలిగిన గాక. ఒకవేళ ప్రభువుకి స్థలం ఇవ్వకపోతే ఆ చిన్నది చనిపోయిను. స్థలం ఇవ్వకపోతే చచ్చిన వారితో సమానం. మనం దేవుడు లేని జీవితాలకు ఒకవేళ బ్రతుకుతే ఆ చచ్చిన శవాలతో సమానం. ఎందుకు ఈ పదం వాడబడింది? మీరు జీవించున్నవన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడివే అని ప్రభువు చెబుతున్నాడు. ఆధ్యాత్మికమైన యాక్టివిటీస్ మనలో కనపడాలి. ఆధ్యాత్మికమైన ఆత్మీయ వాతావరణం మనలో కనపడాలి.
మనం ఎక్కడికి వెళ్ళినా ప్రభువును చూపించాలి. అది దేవుని పాటలు, వాక్యము, దైవ జ్ఞానము, పరిశుద్ధమైన మాటలు, ఇతరులు పలకరించే విధానం, దేవుని ప్రేమ, దేవుని తత్వం మన జీవితంలో సమాజానికి చూపించాలి. దేవుణ్ణి, మన హృదయంలో ఉన్న దేవుణ్ణి అవి చూపించాలి. అలా చూపించగలవు క్రియారూపంగా. అది నీలో కోపం ఉందనుకో, నీలో పాపం ఉందనుకో, నీలో లోకం ఉందనుకో, మీలో కక్షలు ఉన్నాయనుకో, మీలో పగ ఉందనుకో, మీలో ఇలాంటి ఎన్ని ఉన్నాయనుకో, దేవుణ్ణి ఎలా చూపించగలం? దేవుణ్ణి ఎలా చూపించగలం? దేవుణ్ణి చూపించు అంటారు. అప్పుడు ఏం చేయాలి? ఎలా చూపిస్తావు? ఏదైనా ఫోటో వేసి చూపిస్తావా, లేకపోతే ఏదైనా ఒక ఫిక్స్ చూపిస్తావా దేవుణ్ణి? ఏమంటే క్రియారూపంగా దేవుణ్ణి మనము చూపించగలగాలి. ఆమేన్. అమ్మ నిన్ను చూస్తే దేవుడు చూసినట్టు ఉందమ్మా అనాలి. అప్పుడప్పుడు అంట దేవుళ్ళలాగా వచ్చి కాపాడాలి. కాపాడపోతే దెయ్యంలాగా అలా చూసింది కానీ రాలేదా? ఎలా చూసిందట? దెయ్యంలాగా గుమ్మలా కూర్చుని అలాగే చూసింది కానీ పడిపోతే కనీసం లేదేలేమ్మా అంటారు. అదే గబగబా వచ్చి అయ్యయ్యో అని లేవదీసి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి, ఇలా డాక్టర్ గారిని పిలిచి, లేకపోతే మన సహోదరుని పిలిచి ఇలా చేసానుకో, అమ్మ దేవుళ్ళలాగా వచ్చి సహాయం చేసిందమ్మా. అప్పుడు కనుక మంచిగా ఇవ్వకపోతే, అలా కూర్చోబెట్టకపోతే అక్కడే పడిపోయి అలా చచ్చిపోదంట. అవునా కదా? అవునా కదా? దేవుని స్తోత్రం కలిగాక. మన క్రియారూపంగా ఏం చేయాలి? దేవుని యొక్క ప్రేమను చూపించాలి. నీవే దేవుని అలా ఇలా పెట్టుకోండి. దేవుడు నివాసం చేసే ఆలయంగా నీ హృదయం ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఆమేన్. దేవునికి ఇష్టం లేని ఏవైతే ఉన్నా ఎన్ని రిమూవ్ చేసుకోవాలి. స్తోత్రం కలిగాక. హల్లెలూయా. పెట్టుకో. ఇది ఎవరిది? హృదయం ఎక్కడ ఉంది? హృదయం ఎక్కడుందని ఒక ఆయన పాట పాడాడంట. ఎక్కడుంది? ఎక్కడుంది హృదయం? చుట్టూ ఎక్కడ చుట్టూ? ఎక్కడెక్కడో తిరగవలసిన హృదయం ఎక్కడో అయితే చాలా ప్రమాదం ఏర్పడుతుంది. అలాగా ఎక్కడ తిరగకూడదు. ఎక్కడ తిరగాలి? ఇక్కడ తిరగాలి. ఆమెన్. ఈ హృదయం గురించి ఎన్ని పాటలో అమ్మ. ఎప్పుడన్నా హృదయం గురించి పాటలు సహోదరి? హృదయం గురించి పాటలు ఎన్ని పాటలో. కనుక ఈ హృదయం ఎవరికి ఇవ్వాలి? మరి ఎవరికి ఇచ్చిన ప్రమాదమే హృదయం. ఆమేన్. ఎవరికి ఇచ్చిన ప్రమాదమే. కనుక ఎవరికొకరికి ఇచ్చేదాన్ని ఎవరికొకరికి ఇవ్వాలి కదా. మాట్లాడేటి ఆ ఎవరికొకరికి ఇచ్చేదానికంటే దేవునికి ఇస్తే ఎంత బాగుంటుంది. కొంతమంది హృదయం అంతా ఆ పెట్టి మీద ఉండిపోద్ది. కొంతమంది హృదయాలు వీటి మీదే ఉండిపోతాయి. దేని మీద మన హృదయం ఉండకూడదు. మొదటి స్థానం ఎవరిది? దేవునికి. ఆమేన్. ప్రార్థన, బైబిలు. ఆమేన్. మొదటి స్థానం ఎవరిది? దేవునిది. ప్రార్థన, బైబిలు. మన హృదయంలో దేవుడు నివాసం చేయాలి. దేవునికి స్థానం ఇచ్చే హృదయాలుగా మన హృదయాలు మార్చబడునుగాక. లోకంతో మనం ఉండొద్దు. లోకపు ఛాయలు మనలో కనపడకూడదు. ఇతరత్ర కార్యాలు ఉండకూడదు. మొదటి స్థానము. అందుకనే మొదటి బిడ్డ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఆమేన్. మొదటి బిడ్డ ఎవరిది? మొదటిది ఎవరిది? మొదటిది ఏదొచ్చినా దేవునిదే. దేవుని స్తోత్రం కలిగాక. మీ బిడ్డలు నాకు ఇవ్వండి. ఎవరిని? రెండో వాడిని మీరు ఎంచుకొని, రెండో సంతానం మీరు ఎంచుకొని, మొదటి సంతానం దేవునికి ఇవ్వండి. ఆమేన్. దేవుని సన్నిధిలో ఎదగాల వాళ్ళు. ఆమేన్. ప్రథమ సంతానమే దేవుని కనుదృష్టి ఉంటుందంట. దేవుని స్తోత్రం కలిగాక. దేవుని యొక్క కనుదృష్టి మన బిడ్డల మీద ఉండాలి. దేవుని సేవకు వాళ్ళు ఉపయోగపడాలి. దేవుని సేవ చేయాలి. దేవునికి పరిచర్య చేయాలి. స్తోత్రం కలిగాక. దేవుడు లేకుండా మన జీవితం ఈ రోజున ఈ స్థాయిలో లేదు అన్న విషయం మనం గమనించాలి.
మన హృదయం నిండా దేవుడి నివాసం చేసే హృదయాలుగా మన జీవితాలు మార్చబడునుగాక. కనుక ఈ ఆలయాన్ని ఏం చేయకూడదు, మనము పాడు చేయకూడదు. చాలామంది ఏం చేస్తారు, పాడు చేసుకుంటారు. వారి జీవితాలు వాళ్ళే పాడు చేసుకుంటారు. ఈ ఆలయాన్ని పాపానికి బానిస చేస్తారు. ఈ ఆలయాన్ని త్రాగుడికి బానిస చేస్తారు. ఈ ఆలయాన్ని లోకానికి బానిస చేస్తారు. ఈ ఆలయాన్ని కక్షలకి బానిస చేస్తారు. కొంతమంది చూడండి, పగ 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 అని రగిలిపోతారు. కొంతమంది కక్షలు, కొంతమంది భేదాలు, ఇలాగే రగిలిపోతాయి కొన్ని జీవితాలు. అవేవి మనలో ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మీద అయినా కానీ కోపం ఇస్తే సూర్యుడు అస్తమించే లోపులోనే అది పోవాలంటండి. ఆమేన్. కోపపడు కానీ పాపం మనం చదువుకున్నాం కదా ఉదయకాల ప్రార్థనలో. మరి వచ్చేసినట్టు తెగ చెప్పేస్తున్నారు. ఉదయకాల ప్రార్థనలో చదువుకున్నా ఏంటి, ఆ రోజు నువ్వు వచ్చినట్టున్నావు. కోపపడు కానీ పాపం చేయకూడదు. కోపం వస్తుందా? కోపం వస్తుందా? ఏదైనా చాకుంటే ఇప్పుడు చేయలేనంత కోపం వచ్చేద్దా? ఒక్కొక్కసారి వచ్చేద్దా? వస్తుంది కదమ్మా. చేతులు ఏదైనా ఉందనుకోండి, టఫేలమైన కొట్టేనంత కోపం వచ్చేస్తుంది. కోపపడండి అప్పుడప్పుడున్నాయి, తప్పేం కాదు. కోపం రావచ్చు, మనిషి అన్న తర్వాత కోపం రాదట్టి. ఉప్పు కారం తినే వాళ్ళకి ఏమొస్తుందట? కోపం వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది. కానీ అది ఎలా మారకూడదు? పాపంగా సూర్యుడు అస్తమించే లోపులో అది ఏమవ్వాలి? పోవాలి. ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆ కోపం అలాగే నిలిచి ఉండిపోద్ది, అది పాపంగా మారిపోద్ది. కనుక ఈ ఆలయము ఎవరిది? దేవునిది. ఈ ఆలయం నిండా దేవుని ప్రేమ గుండెల నిండా నింపేసుకోవాలండి. దేవుని స్తోత్రం కలుగుగాక. అందరూ స్తోత్రం చెప్పండి. మన హృదయంలో ప్రేమ తప్ప దేనికి స్థానము ఉండకూడదు. దేనికి స్థానం ఇవ్వాలి? మన హృదయంలో మాట్లాడాలా? ప్రేమకి. ఏ ప్రేమ అది? దేవుని ప్రేమకి మనము స్థానం ఇవ్వాలి. దేవుణ్ణి మన హృదయం నిండా గుండెల నిండా నింపుకోవాలి. మన ఆలయాన్ని మనం బాగు చేసుకోవాలి. ఇదిగో ఆ అష్టకృతములైన ఆలయాలన్నీ ద్వేషించాడు దేవుడు. ఎక్కడెక్కడ ఉండడం కాదు, నీ హృదయంలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మన హృదయంలో ఆయన ఉంటే మన జీవితానికి ఎనలేని ప్రశాంతత. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన హృదయంలో దేవుడు ఉంటే నిత్యత్వానికి మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని ఆకర్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏదో రోజున ఈ దేహం పాడైపోయేది కదా, పాడైపోద్ది. ఒక రోజున పాడైపోద్ది. ఏదో రోజున ఈ దేహాన్ని బయట పాడేరా. ఎందుకు భయపడతావు? ఎందుకమ్మా అలాగా? ఏం భయపడకో. ఏదో రోజున ఏం చేస్తారు దీన్ని. కానీ ఇది పోయినా కానీ మన ఆత్మ ఉంది కదా, ఆత్మ ఎప్పుడూ జీవిస్తూనే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ దేహాన్ని కాపాడుకున్న వారు తన ఆత్మను ఏం చేస్తాడో తెలిసే దేవుడు తన రాజ్యానికి దేవుడు చేరుస్తాడు. కనుక ఆ రాజ్యం కొరకు నిత్యం మనం ప్రయాసపడేవారుగా ఉందాం. మన ఆత్మీయ స్థితిని కాపాడుకుందాం. మన బ్రతుకులు బాగు చేద్దాం. నీ దేహాన్ని చెరుపు, దాని నుండి దాన్ని తీసి బయటికి మనము పారవేయాలి. ఎక్కడో దేవుణ్ణి ఒక స్థలం పెట్టి అక్కడికి పరిమితం చేయడానికి కాదు. ఎప్పుడు ప్రతిరోజు దేవునితో మనం సహవాసం చేస్తూ, దేవునితో మనం మమేకమవుతూ, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ, మన ఆత్మీయ స్థితిలో దేవునికి ఒక ఉన్నతమైన సాక్ష్య జీవితం కలిగి సమాజంలో మనం ఉండాలి. బ్రతికినంత కాలము దేవుని బిడ్డలుగా బ్రతకాలి. కొంతసేపు లోకంలోనో, కొంతసేపు పాపంలోనో, కొంతసేపు అక్కడ, కొంతసేపు ఇక్కడ, ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కనపడకూడదు. దేవుడి నివాసం చేసే దేవాలయాలుగా, గృహాలుగా మన జీవితాలు మార్చబడినగాక. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించునుగాక.